వెల్కమ్ టు యోగా క్లాస్. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు మనము భూనమన కాగాసనం చేయబోతున్నాము. ఇంతకుముందు మనము కాగాసనము ఒక ఎపిసోడ్లో నేర్చుకున్నాము. ఈ భూనమన కాగాసనము ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందాము. కాగాసనము మాలాసనము లాగా ఉంటుంది. అలా ఆసనంలో ఉండి మన శరీరాన్ని ముందు వైపు బెండ్ చేసి తలని మ్యాట్కి తగిలేలాగా చూసుకోవడాలి. దాన్ని మనము భూనమన కాగాసనం అని అంటాము. అయితే ఈ ఆసనం చేసేటప్పుడు బ్యాలెన్స్ తప్పిపోయే ఛాన్స్ చాలా ఉంటుంది. పృష్ఠభాగము నడుము ప్రాంతాలపై బాగా గట్టిగా ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ ఆసనము మనము చాలా జాగ్రత్తగా చేయాలి. ముందు కాలంలో అందరూ భూమిపై కూర్చునేవాళ్ళు, భూమిపైనే తినేవాళ్ళు. అలా వాళ్ళ నడుము ప్రాంతాల్లో ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మన జీవన శైలి విధానము బాగా మారిపోయింది. మనము సోఫాపై చైర్ పైనే కూర్చుంటాము. భూమిపై కూర్చునే టైము చాలా తగ్గిపోయింది. అందు గురించి మన పృష్ఠ భాగంలో ఉన్న సోయాస్ మసిల్ చాలా టైట్గా అయిపోతుంది. అందు గురించే మన నడుము ప్రాంతంలో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు. నడుము ప్రాంతాలకి సంబంధించిన ఎన్నో విధాల ఆరోగ్య సమస్యలు మనము ఎదుర్కొంటూ ఉన్నాము. ఈ ఆసనము చేసి మనము నడుముని బాగా ఫ్లెక్సిబుల్గా చేసుకోవచ్చు. అయితే ఈ ఆసనం ఎలా చేయాలి, దానికంటే ముందు ఏం వార్మప్ చేయాలి? ముందుగా మీరు బద్ధకోణాసనంలో కూర్చోండి. బద్ధకోణాసనంలో పాదాలని ఈ విధంగా పెట్టేసి మనము తొడలని పైకి కిందికి చేద్దాము. ఈ విధంగా తొడలని పైకి కిందికి చేయడం వలన మన పృష్ఠభాగము, తొడ భాగము, నడుము భాగంపై మంచి ప్రభావం పడుతుంది. ఎప్పుడైతే మనము తొడలని పైకి కిందికి అంటున్నామో అప్పుడు మనము మన తొడ బయటి భాగంలో ఉన్న కండరాలని ఉపయోగిస్తున్నాము. ఆ కండరాలని ఇంగ్లీష్లో యాడక్టర్స్ అని అంటారు. అంటే అడిషన్. ఆ కండరాలు మన నడుముని దగ్గరగా తెస్తున్నాయి. ఎప్పుడైతే ఒక కండరము టైట్గా అవుతుందో, పనిచేస్తుందో, దానికి ఆపోజిట్గా ఉన్న కండరంపై స్ట్రెచ్ పడుతుంది. ఈ విధంగా మనము తొడ బయట ఉన్న కండరాల సహాయంతో తొడలని పైకి కిందికి చేసినప్పుడు తొడ లోపట ఉన్న కండరాలపై దాని ప్రభావం బాగా పడుతుంది. అంటే మన తొడ లోపట ఉన్న కండరాలుని అబ్డక్టర్స్ అని అంటాము. అబ్డక్టర్స్పై స్ట్రెచ్ బాగా పడుతుంది. ఈ విధంగా బద్ధకోణాసనం చేసిన తర్వాత బద్ధకోణాసనంలో నేను కూర్చొని చేతులని ఈ విధంగా చెరో వైపు చేద్దాము. పైకి చేసి కిందికి చేయండి, పైకి చేసి కిందికి చేయండి, పైకి చేసి కిందికి చేయండి, పైకి చేస్తూ చేతులని కిందికి చేయండి. కొన్నిసార్లు మనము ఈ విధంగా పైకి కిందికి చేసి ఇప్పుడు కుడివైపు ఎడమవైపు స్ట్రెచ్ అవ్వాలి. ఈ విధంగా స్ట్రెచ్ అయిపోయిన తర్వాత కుడివైపు ట్విస్ట్ అవ్వండి, ఎడమవైపు ట్విస్ట్ అవుదాము. కుడివైపు ట్విస్ట్ అవ్వండి, ఎడమవైపు ట్విస్ట్ అవుదాము. కుడి ఎడమవైపు కూడా బాగా ట్విస్ట్ అయిన తర్వాత మనము వీపుని సెంటర్లో తెచ్చుకోవాలి. ఈ విధంగా ముందుకు వెళ్ళి తలని కాళ్ళకి తగిలేలాగా చూడండి. భూనమనము కాకుండా మన పాద నమనము అంటే మన తలని పాదాలకి తగిలేలాగా తెచ్చుకోవాలి. ఇక్కడ చేతులని ముందుకు చేయండి. ఇలా చేయడం వలన
తొడ, మోకాళ్ళు, తొడ బయటి ప్రాంతం ఇవన్నిటిపై బాగా ప్రభావం పడుతుంది. దాని తర్వాత 2 చేతులని ఈ విధంగా కుడివైపు చేయాలి. ఎడమ భుజాన్ని కొద్దిగా బెండ్ చేస్తూ ముందుకు వెళ్ళండి. 2 చేతులని ఎడమ వైపు చేసి కుడి భుజాన్ని ఫోల్డ్ చేయండి. పృష్ఠభాగాన్ని పైకి లేపకుండా మీరు కుడివైపు, అదేవిధంగా ఎడమవైపు ట్విస్ట్ అయిపోయి ఈ విధంగా వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాత ఆసనం చేద్దాము. కాళ్ళని ఈ విధంగా పెట్టేసి నెమ్మదిగా మాలాసనంలో వచ్చి కూర్చోండి. మాలాసన్ని కూడా మనము వార్మప్ ఆసనముగా చేద్దాము. మాలాసనంలో మీ పృష్ఠభాగాన్ని కుడివైపు ఎడమవైపు చేస్తూ ఈ విధంగా నడుముని తిప్పుతూ నడుములో ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవాలి. 2 చేతులని కుడివైపు చేద్దాము. ఎడమవైపు చేద్దాం. కుడివైపు చేద్దాము. ఎడమవైపు చేద్దాము. ఈ విధంగా చేసిన తర్వాత పాదాలని దగ్గరగా తెచ్చేసి ప్రాచీన మాలాసనములాగా ఈ విధంగా పాదాలని దగ్గరనే పెట్టి కానీ వేళ్ళని మాత్రం దూరంగా తెచ్చిపెట్టండి. ఇక్కడ మడమలని పాదాలని కొద్దిగా దగ్గరగా తెచ్చి ఆసనం చేస్తున్నాము. ఇది కష్టంగా అనిపించిస్తే మీరు పాదాలని కొద్దిగా దూరంగా పెట్టి ఈ విధంగా ముందుకు వచ్చి కూర్చోండి. ఇక్కడ మనము చేసే ఈరోజు ఆసనం ఏంటి? ఇక్కడ మనము భూనమనం చేస్తున్నాము. భూనమనం చేసే ముందు మనము ఊర్ధ్వనమనము చేద్దాము. అంటే చేతులని పైకి లేపండి. చేతులని పైకి లేపి ఈ విధంగా కూర్చోగలగాలి. చేతులని పైకి చేస్తూ వీపుని నిటారుగా చేయండి. చేతులని ఈ విధంగా కిందికి తీసుకొని రండి. పైకి చేయండి. కిందికి తీసుకొని రండి. పైకి చేయండి. కిందికి తీసుకొని రండి. పైకి చేయండి. కిందికి తీసుకొని రండి. ఈ విధంగా చేసి మనము చేతులని ముందుకు తీసుకొస్తూ ముందు వైపు చూడాలి. ఈ విధంగా ముందు వైపు చూస్తూ తలని మొత్తము మ్యాట్కి తగిలేలాగా కిందికి తీసుకొని వచ్చి ఇక్కడ ఉండండి. మీ పాదాలు ఒకవేళ మ్యాట్కి తగలకుండా, మడమలు మ్యాట్కి తగలకుండా ఈ ఆసనము చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ విధంగా తల ఒకసారి మ్యాట్కి తగిలిన తర్వాత చేతులని కొద్దిగా ముందు వైపు చేస్తూ ఉండాలి. అయితే చేతులను ముందుకు చేసినప్పుడు మడమలు పైకి వచ్చే ఛాన్స్ చాలా ఉంటుంది. మడమల పైకి చేసి ఇలా తల కిందికి చేయకూడదు. మడమలని కిందే పెట్టి చేతులని ఇంకొద్దిగా ముందుకు చేయాలి. ఇలా చేయడం వలన వీపులో బాగా ఎక్స్టెన్షన్ అవుతుంది. అంటే మన వెన్నుముక్కకి బాగా రిలాక్సింగ్గా ఉంటుంది. శశాంకాసనంలో ఏ విధంగా మనం తలని కింద పెడితే రక్త ప్రసరణ తలలో పెరిగి రిలాక్సేషన్ అనిపిస్తుందో, అదేవిధంగా ఈ భూనమన కాగాసనంలో కూడా చేతులని పైకి చేసి తలని కిందికి చేసినప్పుడు మనకు మంచి రిలాక్సేషన్ కలుగుతుంది. ఇలా కొంత సమయం పాటు రిలాక్స్ అయ్యి దాని తర్వాత చేతులని తీసుకొని రండి. వెనకాలకి తీసుకొని రండి. ఇక్కడి నుంచి మీ పృష్ఠభాగాన్ని కింద పెట్టేసి కింద కూర్చోండి. ఇప్పుడు ఈ ఆసనానికి కౌంటర్ ఆసనం ఏం చేయాలి? నడుములపై బాగా స్ట్రెచ్ పడింది. అయితే నడుములలో ఉన్న కండరాలని మనము రిలాక్స్ చేద్దాము. పాదాలని ఈ విధంగా తీసుకొని వచ్చేసి కుడి తొడపై ఎడమ తొడని తీసుకొని రండి. ఈ విధంగా తీసుకొని వచ్చి 2 తొడలని
ఎడమవైపు తీసుకెళ్దాము. సెంటర్లో వచ్చేయండి. ఎడమ పాదాన్ని కింద పెట్టేసి కుడి కాలుని పైకి తీసుకొని రండి. రెండు కాళ్ళని మనము కుడివైపు తీసుకెళ్ళాలి. తలని ఎడమవైపు చేద్దాం. సెంటర్కి తీసుకొచ్చేయాలి. దాని తర్వాత పాదాలని బయటికి ఈ విధంగా తీసుకొని రండి. ఈ విధంగా కుడివైపు ఎడమవైపు ట్విస్ట్ చేసి కాళ్ళల్లో ఉన్న కండరాలని ఫ్రీగా చేసుకోవాలి. దీని తర్వాత మనము సుఖాసనంలో కూర్చొని రిలాక్స్ అయిపోదాము. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో మనము భూనమన కాగాసనం గురించి తెలుసుకుందాము. పృష్ఠ భాగాలపై, తొడ భాగాలపై దృఢంగా బలంగా స్ట్రెచ్ పడే ఈ ఆసనము మనకు చాలా ఉపయోగకరము. అయితే అందరూ ఈ ఆసనం చేయలేకపోతారేమో. మన జీవన శైలి సోఫా చైర్పై వెళ్ళిపోయింది. అంటే సోఫా చైర్లపైనే కూర్చుంటున్నాము. కింద కూర్చొని పనిచేసే అలవాటు అస్సలు ఉండదు. అందు గురించి మన పృష్ఠ భాగము చాలా టైట్గా అయిపోతుంది. అక్కడ ఫ్లెక్సిబిలిటీని పెంచే ఈ ఆసనము చేయడం వలన మన పృష్ఠ భాగంలో ఉన్న అన్ని అవయవాలు బాగా పనిచేస్తాయి. కాబట్టి రక్త ప్రసరణ బాగా అవుతుంది. కాబట్టి అక్కడ ఉన్న అన్ని కండరాలు ఫ్రీగా అయిపోతాయి. ఈ ఆసనము చాలా ఉపయోగకరమైన ఆసనము అని నేను చెప్తున్నాను. ముందుగా మనము వార్మప్ చేద్దాము. కాళ్ళని బద్ధకోణాసనంలో తీసుకొని వెళ్ళి ఒక దగ్గర తీసుకొని వచ్చి వేళ్ళని కూర్చోండి. బద్ధకోణాసనంలో మీరు కాళ్ళని పైకి కిందికి చేయగలుగుతారు. ఇలా చేయడానికి మనము తొడ బయటి ప్రాంతంలో ఉన్న కండరాలని ఉపయోగిస్తూ తొడలని పైకి కిందికి చేస్తాము. ఆ తొడ బయటి ప్రాంతంలో ఉన్న కండరాలని యాడక్టర్స్ అని అంటాము. అయితే ఆ యాడక్టర్స్ సహాయంతో మనము కాళ్ళని పైకి కిందికి చేస్తున్నాము. కానీ అడక్టర్స్ అంటే ఏ కండరాలు తొడ లోపటి భాగంలో ఉన్నాయో ఆ కండరాలపై ఇక్కడ ప్రభావం పడుతుంది. అంటే అబ్డక్టర్స్పై ఇక్కడ స్ట్రెచ్ పడుతుంది. ఈ విధంగా కొన్నిసార్లు మీరు తొడలని పైకి కిందికి చేసి వీపుని నిటారుగా చేసి కూర్చోండి. ఇప్పుడు మనము చేతులని నెమ్మదిగా పైకి తీసుకెళ్తూ నమస్కారంలో జాయిన్ చేయాలి. చేతులని కిందికి తీసుకొని రండి. పైకి తీసుకెళ్ళండి. కిందికి తీసుకొని రండి. పైకి తీసుకెళ్ళండి. కిందికి తీసుకొని రండి. ఈ విధంగా మనము కొన్నిసార్లు చేతులని పైకి కిందికి చేసి వీపుని నిటారుగా చేసుకోవాలి. దాని తర్వాత రెండు చేతులని శరీరం సైడ్ భాగాలలో పెట్టేసి ఎడమ చేయిని కుడివైపు, కుడి చేయిని ఎడమవైపు, ఎడమ చేయిని కుడివైపు, కుడి చేయిని ఎడమవైపు చేయండి. ఈ విధంగా చేస్తూ శరీర సైడ్ ప్రాంతాలలో ఉన్న కండరాలని మనం ఫ్రీగా చేసుకోవాలి. దీని తర్వాత కుడివైపు ట్విస్ట్ అవుదాము. ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. కుడివైపు ట్విస్ట్ అవుదాము. ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. కొన్నిసార్లు కుడి, దాని తర్వాత ఎడమవైపు ట్విస్ట్ అయిన తర్వాత నెమ్మదిగా రెండు చేతులని మనము ముందు వైపు చేసి తలని కాళ్ళ వేళ్ళకి తగిలేలాగా ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. నెమ్మదిగా చేతులని వెనకాలకి తీసుకొచ్చేసేయండి. మళ్ళీ ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళండి. ఇప్పుడు రెండు చేతులని కుడివైపు తీసుకొని వెళ్ళి ఎడమ మోచేయిని కొద్దిగా బెండ్ చేసి మీ ఎడమ పృష్ఠ భాగము పైకి రాకుండా గమనిస్తూ ఈ స్ట్రెచ్ని గమనించాలి. అదేవిధంగా రెండు చేతులని కుడివైపు చేసి కుడి మోచేయిని ఫోల్డ్ చేసి రెండు చేతులని ఎడమవైపు చేసి కుడి మోచేయిని బెండ్ చేయండి. కుడి పృష్ఠ భాగం పైకి రాకుండా గమనించాలి.
రెండు చేతులని సెంటర్లో తీసుకొని వచ్చి పైకి వచ్చేయండి. ఇప్పుడు రెండు పాదాలని ఈ విధంగా పెట్టి మాలాసనంలో పైకి రండి. మాలాసనంలో కొంత సమయం పాటు కూర్చోడానికి ప్రయత్నించాలి. చేతులని కింద పెట్టి పృష్ఠభాగాలని సైడ్స్కి తీసుకెళ్తూ మీరు మాలాసనం చేయవచ్చు. దీని తర్వాత మీ పాదాలని దగ్గరగా తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఇలా పాదాలని దగ్గరగా తెచ్చి కూర్చొని ఈ ఆసనాన్ని కాగాసనం అని అంటాము. ఈరోజు చేసే ఆసనము కాగాసనము. చేతులని నమస్కారంలో పెట్టి నడుములని దూరంగా చేయండి. చూడడానికి ఈ కాగాసనము ప్రాచీన పద్ధతిలో చేసే మాలాసనం లాగా కనిపించవచ్చు. దీని తర్వాత మనము ఊర్ధ్వహస్త కాగాసనం చేయబోతున్నాము. వీపుని నిటారుగా చేస్తూ చేతులని ఆకాశం వైపు చేసి చేతుల వైపు చూడాలి. రెండు చేతులని కిందికి తీసుకొని రండి. చేతులని మళ్ళీ పైకి చేయండి. కిందికి తీసుకొని రండి. పైకి చేయండి. కిందికి తీసుకొని రండి. మళ్ళీ పైకి చేయండి. ఈ విధంగా కొన్నిసార్లు పైకి కిందికి చేసిన తర్వాత మనము రెండు చేతులని ఈ విధంగా కింద పెట్టేసి ముందు వైపు తీసుకెళ్దాము. ముందు చూస్తూ కొంత సమయం పాటు ఉండండి. ఈ ఆసనం చేసేటప్పుడు మోకాళ్ళపై ప్రభావం పడుతుందా గమనించాలి. మోకాలు స్ట్రెస్ అవుట్ అవ్వద్దు. అంటే మోకాళ్ళపై ప్రెషర్ పడకుండా స్ట్రెచ్ పడేలాగా చూడాలి. రెండు చేతులని కుడివైపు చేయండి. అదేవిధంగా రెండు చేతులని ఎడమవైపు కూడా చేయండి. ఇలా చేసి ఈరోజు చేసే ఆసనం ఇప్పుడు చేయబోతున్నాము. రెండు చేతులని కొద్దిగా వెనకాలకు తీసుకొని వచ్చి ఈ విధంగా మనము స్థిమితంగా ఉందాము. చాలామంది కాగాసనం చేసేటప్పుడు కాళ్ళ మడమలని పైకి లేపుతుంటారు. అలా లేపకూడదు. కాళ్ళ మడమలని దగ్గర పెట్టేస్తారు. అలా పెట్టకూడదు. ఇప్పుడు రెండు చేతులని ముందుకు చేసి తల భూమికి తగిలేలాగా భూనమన కాగాసనం చేయబోతున్నాము. ఈ ఆసనం చేసేటప్పుడు కాళ్ళ మడమలు పైకి వచ్చేస్తాయి. తల కిందకి వెళ్ళిపోతే కాళ్ళ మడమలని లేపి సులభంగా ఉందని అందరూ ఆసనం చేస్తుంటారు. అలా చేయకూడదు. చేతులని ఎక్స్టెండ్ చేసి తల భూమికి తగిలేలాగా చూడాలి. కానీ అందరికంటే ఇంపార్టెంట్ అయిన విషయము మడమలు మ్యాట్ పైనే ఉండాలి. మ్యాట్ పైనే పెడుతూ తలని కిందికి చేస్తూ చేతులని ముందుకు చేస్తూ ఉండాలి. దాని తర్వాత నెమ్మదిగా చేతులని వెనకాల తీసుకొచ్చి కింద కూర్చోండి. ఈ ఆసనం పేరు భూనమన్ కాగాసన. భూనమన్ కాగాసనలో ఇది సెట్ 1. ఈ ఆసనం చేయడం వలన నడుముకు పృష్ఠ భాగానికి చాలా మంచి రిలాక్సేషన్ లభిస్తుంది. అలాగే నడుము భాగానికి చాలా మేలు చేస్తుంది. మీ కాళ్ళని ఈ విధంగా మ్యాట్పై గట్టిగా పెట్టేసేయండి. కుడివైపు ట్విస్ట్ అవ్వండి. అదేవిధంగా ఎడమవైపు కూడా ట్విస్ట్ అవుదాము. ఈ విధంగా రెండు వైపులా ట్విస్ట్ అయిన తర్వాత మీ కుడి తొడని ఎడమ తొడపై పెట్టేసి రెండు మోకాలని ఎడమవైపు చేయండి. తలని కుడివైపు చేయాలి. అదేవిధంగా సూటిగా వచ్చేసి ఎడమ తొడని కుడి తొడపై పెట్టేసి రెండు మోకాలని కుడివైపు చేసి తలని ఎడమ భుజం వైపు తీసుకెళ్దాము. నెమ్మదిగా సెంటర్లో వచ్చి కూర్చోండిపోండి. దీని తర్వాత సుఖాసనంలో రిలాక్స్ అయిపోవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన నడుము అలాగే శరీరం అంతా కూడా బాగా రిలాక్స్ అయిపోతాయి. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. భూనమన కాగాసనం చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాళ్ళల్లో బాగా నొప్పి ఉన్నవాళ్ళు, మడమలలో నొప్పి ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. మోకాళ్ళ నొప్పులు విపరీతంగా ఉన్నవాళ్ళు కాగాసనంలో కూర్చుంటే వాళ్ళ మోకాళ్ళల్లో నొప్పులు చాలా ఎక్కువగా అయిపోతాయి. ఇక్కడ మనము జాగ్రత్త పడాలి. కాగాసనంలో మడమలని పైకి లేపకూడదు. చాలామంది మడమలు పైకి లేపి ఈ ఆసనం చేస్తూ ఉంటారు. మడమలని పైకి లేపి ఈ ఆసనం చేయడం వలన మనకు దాంతో వచ్చే ప్రయోజనము ఏమీ ఉండదు. పాదాలని మొత్తము మ్యాట్పై పెట్టి ఈ ఆసనం చేయడానికి ప్రయత్నించాలి. దీనికి మనము మాలాసనం లాంటి ఆసనాలు చేయాలి. దాని తర్వాత మనము శరీరాన్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళి మొత్తం పూర్తిగా ఉన్న ఈ భూనమన కాగాసనం చేయవచ్చు. భూనమన కాగాసనం చేయని వాళ్ళు మీ తలని ముందుకు పెట్టి ముందు చూస్తూ ఈ ఆసనాన్ని చేయవచ్చు. ఈ విధంగా ఆసనాన్ని చేసి మీ తొడ ప్రాంతాలలో ఫ్లెక్సిబిలిటీని పెంచుకోండి. చూసారు కదండి ఇవాళ యోగా క్లాస్లో భూ నమన్ కాగాసన సెట్ 1. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.